హలో గైస్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు అనుకుంటాను. నేను బాగానే ఉన్నాను. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ గురించి మాట్లాడుకుందాం. రోబోటిక్స్ అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. ఇది డిజైన్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్ ఆఫ్ రోబోట్స్ గురించి చూసుకుంటుంది. ఆటోమేషన్ అంటే ఒక టెక్నాలజీ ఒక మినిమల్ హ్యూమన్ ఇంటర్వెన్షన్తో వాళ్ళు దానికి ఇచ్చిన టాస్క్ని పర్ఫామ్ చేసే దాన్ని ఆటోమేషన్ అంటారు. రోబోట్స్ అనేది మిషన్స్ అనమాట. అవి సెన్స్, థింక్, యాక్ట్, వాళ్ళ ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా వాళ్ళ ద్వారా చేస్తుంది అనమాట. ఆటోమేటింగ్ సిస్టమ్స్ అనేది స్పీడ్ అండ్ యాక్యురసీ ఇంక్రీజ్ చేయడానికి ఇండస్ట్రీస్లలో బాగా యూజ్ చేస్తారు. రోబోటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇవన్నిటిని కంబైన్ చేస్తుంది. ఇండస్ట్రియల్ రోబోట్స్ అనేది కామన్గా మ్యానుఫ్యాక్చర్, వెల్డింగ్, పెయింటింగ్ ఇవన్నీ కామన్ చేస్తాయి, మనకు తెలిసిందే. ఆటోమేషన్ అనేది హ్యూమన్ ఎర్రర్ అండ్ తగ్గించి టైం సేవ్ చేస్తుంది అనమాట. రోబోట్స్ ఎక్కువగా డేంజరస్ ఎన్విరాన్మెంట్స్ అంటే చేస్తాయి, హ్యూమన్స్ చేయలేని. మోడర్న్ రోబోట్స్, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ నేర్చుకుంటే అండ్ ఇంకా వాటి పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటాయి ఏఐతో. ఆటోమేషన్ అనేది వైడ్గా ఫ్యాక్టరీస్లలో, బ్యాంకింగ్లో, హాస్పిటల్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. కొలాబరేటివ్ రోబోట్స్ అంటే కొన్ని రోబోట్స్ ఉంటాయి, అవి సేఫ్టీగా అలాంగ్ సైడ్ హ్యూమన్స్తో కూడా ఉంటాయి. అయితే అగ్రికల్చర్లో రోబోట్స్ ప్లాంటింగ్లో, హార్వెస్టింగ్ అండ్ మానిటరింగ్ క్రాప్స్లో కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట. హెల్త్ కేర్లో రోబోటిక్ సర్జరీ అనేది చాలా ప్రిసైజ్ అండ్ చాలా పెయిన్ఫుల్ ఆపరేషన్స్లలో చాలా తక్కువ వాడతారు. ఆటోమేషన్ కూడా లాజిస్టిక్స్లో అండ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్లో ఒక బిగ్ రోల్ అనేది ప్లే చేస్తుంది. రోబోట్స్ అనేది స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో కూడా యూస్ అయ్యాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాసాస్ మార్స్ రోవర్స్. ఆటోమేటెడ్ సిస్టమ్స్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసి లేబర్ కాస్ట్ని తగ్గిస్తుంది. అయితే అంటే ఏది ఏమైనా ఓవర్ రిలయన్స్ ఆన్ ఆటోమేషన్ కూడా జాబ్ డిస్ప్లేస్మెంట్ చేయొచ్చు. రోబోటిక్స్ ఎడ్యుకేషన్ కూడా చాలా స్కిల్డ్ ఇంజనీర్స్ ఉంటారు కదా, దానికి డిమాండ్ కూడా పెరుగుతుంది. రోబోటిక్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే స్మార్ట్, సెల్ఫ్ లెర్నింగ్, హ్యూమన్ లైక్ రోబోట్స్ అనేది ఇలాంటి క్రియేటివిటీ చాలా బాగా పెరిగిపోతుంది. ఓవరాల్గా రోబోటిక్స్ అండ్ ఆటోమేషనింగ్ అంటే ఒక ఎఫిషియెంట్ అండ్ ఇంటెలిజెంట్ ప్లేస్గా మార్చడమే. సో ఇది గాయ్స్ వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం.